చాలాసార్లు మనం కూడా దేవుని బలముతో కార్యం ఆరంభిస్తాం, కానీ తెలియకుండానే ఆ బలము మనది అని భ్రమిస్తూ కొన్నిసార్లు మన కార్యము ద్వారా ఆ యొక్క శక్తిని, ఆ కార్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలోకి మనకు తెలియకుండానే జారిపోతాం. శత్రువు కార్యానికి, సమాధానకర్త అయిన దేవుని కార్యానికి రెండిటి మధ్యలో యుద్ధము అనునిత్యం మన మీద దాడి జరుగుతుంది. ఇఫ్ యు గో అగైన్స్ గాడ్స్ విల్, యు విల్ నెవర్ ఎక్స్పీరియన్స్ పీస్ ఆఫ్ గాడ్. నేను దేవునికి వ్యతిరేకంగా కార్యం చేసినా సరే ఎప్పుడు చాలా బాగుంటుందని చెప్పి భ్రమలో ఉంటాడు. ఈరోజు కొన్ని కుటుంబాలు కలవరాలు ఉన్నాయి, కొన్ని జీవితాలు కలవరాలు ఉన్నాయి, కొన్ని వ్యాపారాలు కలవరాలు ఉన్నాయి, కొన్ని పరిచర్యలు కలవరాలు ఉన్నాయి. కానీ నువ్వు నిజముగా దేవుని నుంచి సంపూర్ణ ప్రత్యక్షత పొందుకుంటే ఎవని మనసు నీ మీద అనుకున్నవాడు పూర్ణ శాంతి గలవాడు. ఈరోజు దేవా, నీ దైవికమైన జ్ఞానం కావాలి, దేవుని చిత్తం తెలుసుకునే జ్ఞానం కావాలి, నీ మనసు తెలుసుకునే జ్ఞానం కావాలి ప్రభువా. నా బిడ్డల విషయంలో, నా భవిష్యత్ విషయంలో, నా యొక్క పరిచయ విషయంలో, నా పెట్టుబడుల విషయంలో, అయ్యా నా ఆలోచన విషయంలో, నా డెసిషన్ మేకింగ్ విషయంలో అయ్యా నాకు ఈ జ్ఞానం కావాలని ప్రార్థిస్తావా? దేవా, నీ చిత్తము చేయాలని ఆశపడుతున్న నీ జ్ఞానం నాకు ఇవ్వు ప్రభు అంటే ప్రభు అంటాడు, ఎవరినైనా గద్దింపకుండా ధారాళముగా దయచేస్తాడు. అందుకు ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తా విశ్రాంతి. ఏ నాటి కీడు ఆనాడే, రేపటి గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఆకాశ పక్షులు చూడమంటున్నాడు, పువ్వులు, అడవి పువ్వులను చూడమంటున్నాడు, సొలొమోను కంటే ఎంతో అదృష్టవంతులు అంటున్నాడు. వీటన్నిటికి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వీటన్నిటికీ దేవుడున్నాడు, కానీ మీ కొరకు తండ్రి ఉన్నాడు. దేవుని మీద పట్ల విశ్వాసమే ఈ యొక్క మూగ జీవులకు అంతుంటే మరి నా పరలోకపు తండ్రి వాటికంటే శ్రేష్టమైనది మీకు అనుగ్రహించడా? విశ్వసించువాడు కలవరపడు. ఆదికాండము 11వ అధ్యాయము 9వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. దానికి బాబేలు అను పేరు పెట్టిరి, ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతట వారిని చెదరగొట్టెను. మొట్టమొదటిగా కలవరానికి జన్మస్థలం అది బాబేలు ప్రాంతమే. ఆదికాండం 11వ అధ్యాయము 9వ వచనంలో దానికి పేరు పెట్టబడిందంట. ఏం పేరంటే బాబేలు. ఇట్ ఈస్ అ సిటీ ఆఫ్ కన్ఫ్యూషన్, ఇట్ ఈస్ అ టవర్ ఆఫ్ కన్ఫ్యూషన్. ఈరోజు బాబేలు అనుభవంలో ఎందుకు మనము బాబేలు అనుభవం గుండా వెళ్తాం? అసలు బాబేలు లాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి నీ జీవితంలో? ఎందుకు నువ్వు కలవర పెట్టబడే పరిస్థితులు వస్తున్నాయి? ఎందుకు నువ్వు తొందరపాటు గుండా వెళ్తున్నావు? ఎందుకు నీ జీవితంలో కొన్ని ఆలోచనలు నిన్ను అంతగా బాధ పెడుతున్నాయి? ఈరోజు అటువంటి కలవర పెట్టే వాతావరణం, కలవర గుండా తీసుకెళ్లే వాతావరణం, బాబేలు లాంటి వాతావరణాన్ని దేవుడు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆదికాండము 11వ అధ్యాయము అందరము కలిసి 3వ వచనాన్ని ప్రార్థన పూర్వకంగా చదువుకుందాం. భూమి అందంతటా ఒక భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పు నుండి ప్రయాణమై పోచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలను వారికి ఉండెను. ఇక్కడ గమనించినట్లయితే షీనారు దేశమందొక మైదానములో కొందరు పోగు చేసుకున్నారు, జతగట్టారు. జాగ్రత్తగా వింటే షీనారు మైదానము, షీనారు ప్రాంతములో ఒక మైదానములో ఒక సభ జరిగింది. ఆ సభలో వచ్చిన సభికులందరూ కూడా కలిసి ఆలోచిస్తున్న ఆలోచనలో వారందరూ కలిసి ఆలోచించిన మొదటి ఆలోచన 3వ వచనంలో అందరం కలిసి మళ్ళొకసారి చదువుదాం. 3వ వచనం, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండి. ఇంకొక మాటలో లెట్ అస్ మేక్ బ్రిక్స్. ఇంగ్లీష్లో చాలా బాగా రాస్తుంది, లెట్ అస్ మేక్ బ్రిక్, లెట్ అస్ మేక్ బ్రిక్. తెలుగులో మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండి. అంత పెద్ద మాట చెప్పకపోయినా మనం ఇటుకలు చేసుకుందాము రండి. అంత సింపుల్ మాటకి, అంత సింపుల్ ఆలోచనకి తప్పేముంది అని కొన్నిసార్లు మనకు సందేహము రావచ్చు. ఇక్కడ ఇటుక దేవుడు తయారు చేసిందా, మనిషి తయారు చేసుకుందా? అయితే ఇటుక దేని ప్రాంతంలో తెచ్చుకుంటున్నారట? అక్కడే రాస్తుంచండి, రాళ్లకు ప్రతిగా ఇటుకలు. దే ఆర్ థింకింగ్ ఆఫ్ మేకింగ్ బ్రిక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టోన్స్. ప్రియ సోదరి సోదరా, ఇటుకలు అంటే మనిషి యొక్క ప్రయత్నాలు, ఇటుకలు అంటే మానవుని యొక్క ప్రయత్నాలు.
మనిషి యొక్క ప్రయత్నాలు ఆరంభించుదాము అని దేని స్థానములో, దేవుని యొక్క కార్యము స్థానములో దేవుడు ఏర్పరిచిన రాళ్లకు బదులు మనిషి అంటాడట, ఏమంటున్నాడు, మనము ఇటుకలు చేసుకుందాము రండి. వాస్తవంగా ఇక్కడ మనం చదివిన ప్రాంతం ఏ ప్రాంతం అట? షీనారు దేశము, షీనారు ప్రాంతము. జాగ్రత్తగా వినండి, బైబిల్లో ఒక పదం వచ్చిందంటే దానికి ఖచ్చితంగా ఇంకెక్కడనో దాని గురించి దేవుడు ఒక ప్రస్తావన తీసుకొని వచ్చే ఉంటాడు. అయితే షీనారు ప్రాంతములో నోవా యొక్క మనమడు, తన పేరు నిమ్రోద్. ఈ నిమ్రోదు బహుశూరుడు, బహు యుద్ధశాలి, బలాఢ్యుడు. ఈ బలాఢ్యుడైన వాడు, ఒకసారి ఆదికాండము 10వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదవడానికి ప్రయత్నిస్తాం. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించును. తన పేరు నిమ్రోద్ అటండి. ఏం పేరు? నిమ్రోదు. ఇప్పుడు నిమ్రోదు ఎక్కడ ఏలుతున్నాడు? ఒకసారి 9వ వచనం చదువుదాం. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు, కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. 10వ వచనం, షీనారు దేశములోని బాబేలు ఎరెకు అక్కదు కల్లె అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఇప్పుడు బాగా వినండి, ఈయన పేరు నిమ్రోదు. ఈయన ఎవరి మనవడు? నోవాహు మనమడు. చూడండి, నోవాహు మనమడు ద వారియర్ ఆఫ్ గాడ్, దేవుని బలాఢ్యుడు అని అంత మంచి సామెత ఉన్న నిమ్రోదు ఇప్పుడు దేవుని బలము కలిగిన వాడు. మనిషి బలము కాదండి, అది ఎవరి బలం? అది దేవుని బలం. చాలాసార్లు మనం కూడా దేవుని బలముతో కార్యం ఆరంభిస్తాం, కానీ తెలియకుండానే ఆ బలము మనది అని భ్రమిస్తూ కొన్నిసార్లు మన కార్యము ద్వారా ఆ యొక్క శక్తిని, ఆ కార్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలోకి మనకు తెలియకుండానే జారిపోతాం. ఇక్కడ వాస్తవంగా జరిగింది ఏంటంటే, నిమ్రోదు పరిస్థితి కూడా అదే జరిగిందట. 8వ వచనం ఎంత బాగా రాస్తుంది చూడండి. ఈ నిమ్రోదు గురించి ఎంత స్పష్టంగా దేవుడు కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి ఉంటకు ఆరంభించను. 9వ వచనంలో అతడు యెహోవా ఎదుట, ఎవరి ఎదుట అండి? యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. నెక్స్ట్ లైన్ చాలా బాగా రాస్తుంది. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అను అంటే ఒక సామెత వచ్చిందంటండి. ఈయన ఎలా బలాఢ్యుడు అంటే, ఎవరి ఎదుట బలాఢ్యుడు? యెహోవా ఎదుట బలాఢ్యుడు. హీ ఈస్ ఎ వారియర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. బికాస్ ఆఫ్ గాడ్ హీ బికేమ్ ఎ మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్. ఇలాంటి బలాఢ్యుడు, దేవుని బట్టి బలాఢ్యుడు అనే యొక్క నిమ్రోదట ఇప్పుడు ఆ షీనారు దేశానికి రాజుగా, నాయకుడిగా ఆ యొక్క ప్రాంతాన్ని వహించాడు. ఇప్పుడు చూడండి, దేవుని బిడ్డలుగా ఆరంభించబడిన వారు ఇప్పుడు చివరికి దేవునికి వ్యతిరేకంగా అడ్డం తిరగడం ఆరంభించారు. కాబట్టి బైబిల్లో చూస్తే అబ్రహామునకు వ్యతిరేకంగా యుద్ధం చేసిన దేశాల్లో ఆదికాండం 14వ అధ్యాయంలో మొదటి లైన్లో ఎవరి పేరు రాస్తుంది చూస్తారా? షీనారు రాజైన అమ్రాపేలు. చాలు. ఇప్పుడు వ్యతిరేకంగా వచ్చిన కదోర్లామార్ రాజు గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ, ఆ కదోర్లామార్ వాస్తవంగా లీడర్, హీరో అయితే అక్కడ హీరో ఇంట్రడక్షన్ రావట్లే. ఫస్ట్ ఎవరి పేరు వస్తుంది? ఏ దేశం పేరు వస్తుందండి? షీనారు రాజు. అంటే పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందయ్యా, ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే దేవునికి వ్యతిరేకంగా కార్యం చేస్తున్న రాజ్యంగా మారిపోయింది. అబ్రహాము దేవుని వారసుడు, దేవుని కుమారుడు అయితే దేవునికి వ్యతిరేకంగా ముఠా అయిపోయిన రాజ్యాల్లోకి వెళ్ళిపోయారు. దే సింప్లీ స్టార్టెడ్ బికమింగ్ ద రెబెలియస్ కంట్రీస్ అగెయిన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా అడ్డము తిరిగిన దేశాలుగా మారిపోయిన మొదటి దేశం ఏదండి? షీనారు దేశం. ఆ షీనారు దేశానికి ఆ నాయకుడు ఎవరు? నిమ్రోదు. ఇప్పుడు నిమ్రోదు వాస్తవంగా దేవుని యోధుడుగా ఉండాల్సిన వాడు. ఆలోచించండి, చివరికి ఏమైపోయాడట? దేవునికి వ్యతిరేకపు వ్యక్తిగా మార్చబడిపోయి బాబేలు ప్రాంతంకి వచ్చేసరికి వాళ్ళందరూ అనుకున్నారట, బాబేలు ప్రాంతంలో దేవుని కార్యము చూడండి, దేవుని కార్యము, దేవుని శక్తి, దేవుని ప్రభావము. దేవుడు తన నిర్మించిన రాయిలో తన శక్తిని ఏం చేశాడు? దాచిపెడితే ఇప్పుడు రాళ్లకు ప్రతిగా, రాళ్లకు బదులు ఏం చేస్తున్నాడు? ఇటుకలు తయారు చేసుకుందాం అనుకున్నాడట. ఇప్పుడు ఇటుకలు తయారు చేసుకుందామంటే 14వ అధ్యాయము, ఆదికాండం 14వ అధ్యాయంలో చూడండి అద్భుతమైన మాట. అక్కడ యుద్ధమునకు ఇటుకలు తయారు చేసుకున్న గుంపు బయలుదేరిందండి. వారందరూ బయలుదేరితే అక్కడ అందరు రాజులు ఒక ఎత్తు, అబ్రహాము ఒక ఎత్తు, వాళ్ళందరినీ తుత్తునీలుగా ఓడించాడు. తుత్తునీలుగా ఓడించిన అబ్రహాము విజయదుందు మోగించుకొని వస్తూ ఉంటే ఇప్పుడు ఆ అబ్రహాముకి ఒక దివ్య దర్శనం కనిపించింది. ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనము అందరం కలిసి చదువుకుందాం. ఎవరు కలుసుకున్నారండి అబ్రహాముని? షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడు దేవునికి. ఎవరు కలుసుకున్నారటండి? ఎవరు కలుసుకున్నారు?
మెల్కీసెదెకు రాజు. ఇప్పుడు ఈ మెల్కీసెదెకు రాజు, మెల్కీసెదెకు యాజకుడైన రాజు ఏ ప్రాంతం నుంచి వచ్చాడు? ఏ పట్టణము? షాలేము పట్టణం. ఇప్పుడు యుద్ధము షాలేము పట్టణము వర్సెస్ షీనారు పట్టణం. షాలేము అనగా యెరూషలేము, ఇంకో మాటలో సిటీ ఆఫ్ పీస్. షాలేము అంటే ఏంటండి? సమాధాన పట్టణం. బాగా వినండి, సమాధాన పట్టణానికి ఆపోజిట్ ఎవరున్నారు? షీనారు పట్టణం, ఇంకో మాటలో బాబేలు పట్టణం. ఇప్పుడు బాబేలు పట్టణము ఒక మాటలో కన్ఫ్యూజన్ పట్టణం, కలవర పట్టణం, తొందర పెట్టే పట్టణం. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు రెండు పట్టణాల మధ్యలో యుద్ధం జరుగుతుంది. సిటీ ఆఫ్ కన్ఫ్యూజన్ వర్సెస్ సిటీ ఆఫ్ పీస్. కలవర పట్టణానికి, సమాధాన పట్టణానికి కన్స్ట్రక్షన్లో వాడే పనిముట్లలో డిఫరెన్స్ ఏంటి? కలవర పట్టణానికి ఏం వాడారండి? ఇటుకలు వాడారు. మరి యెరూషలేంకి ఏది వాడారు? 1 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం, 1 Kings chapter 6 verse 7. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా, బాగా వినండి, ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున, హైలైట్ అండి ఈ మాట, హైలైట్. అసలు అంత పెద్ద దేవాలయం కడతా ఉంటే ఇక్కడ చూడండి ఏమని రాస్తుందో, మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరము యెరూషలేము సమాధాన పట్టణానికి ఉన్న లక్షణం ఏంటంటే దాని నిర్మాణంలో ఇటుకలు కాదు వాడింది. ఏం వాడారు? రాళ్ళు వాడబడ్డాయి. అయితే ఈ రాళ్ళకున్న ప్రక్రియ ఏంటంటే ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్ళు. బాగా వినండి, ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్ళు కాబట్టి దాని నిర్మాణంలో కానీ దాని యొక్క వాడే ఆ యొక్క ప్రక్రియలో కానీ బైబిల్ సెలవిస్తుంది, గొడ్డలి కానీ సుత్తె కానీ ఇనుప పనిముట్ల ధ్వని కానీ ఎంత మాత్రమును వినబడలేదు. గ్లోరీ బి టు గాడ్. ఇక్కడ యెరూషలేమునకు షీనారు పట్టణానికి మధ్యలో యుద్ధం జరుగుతుంది. రెండింటి మధ్యలో మనము ధ్యానిస్తూ ఉన్నాం. బాబేలు పర్వతానికి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే లెట్ అస్ మేక్ బ్రిక్, అంటే ఇటుకలు మనము చేసుకుందాం అంటున్నారు. అయితే శత్రువు కార్యానికి, సమాధానకర్త అయిన దేవుని కార్యానికి రెండింటి మధ్యలో యుద్ధము అనునిత్యం మన మీద దాడి జరుగుతుంది. ఈరోజు నీ శరీరాన్ని, నీ ఆరోగ్యాన్ని, మానసిక స్థితిని విచ్ఛిన్నం చేయడానికి ప్రతిరోజు దేవుని కార్యం జరుగుతుంటే దానికి ప్రతిగా సాతాను కూడా కార్యం చేస్తూనే ఉంటాడు. డోంట్ బీ అండర్ ది ఇల్యూషన్ దట్ దేర్ వోంట్ బీ ఎనీ వర్క్ ఆఫ్ ది ఎనిమీ. సాతాను కార్యం చేస్తాడు. నువ్వు అల్లరి గుండా, శబ్దము గుండా, లేదా కలవరం గుండా, బాబేలు లాంటి అనుభవం గుండా వెళ్ళాలని అపవాది యొక్క ప్రగాఢ వాంఛ. మనం చూసినట్లయితే యెరూషలేము పట్టణమట దేవుని ఆలయము కట్టబడుతున్నప్పుడు సుత్తి కానీ, శబ్దము కానీ, ఇనుప పనిముట్లు కానీ ఏవి కూడా వినిపించబడలేదు. ఒక్కసారి ఆ దృశ్యాన్ని చూడడానికి ప్రయత్నిస్తాం రండి. ఎంత అద్భుతమైన దృశ్యం చూస్తే ఇక్కడ అంటే ముందే ప్రతి రాయి ఏమైంది? సిద్ధపరచబడిన రాయి, తొలిపించబడిన రాయి, సిద్ధపడిన రాయి కాబట్టి తీసుకొచ్చి ఏం చేశారు? ఇక్కడ అమర్చుతున్నప్పుడు శబ్దమే రాలేదట. నాట్ ఈవెన్ ఎ సింగిల్ నాయిస్. ఇక్కడ షీనారు పట్టణంలో బాబేలు పట్టణం కడుతున్నప్పుడు, షీనారు రాజ్యంలో బాబేలు పట్టణం కడుతున్నప్పుడు వారి మొదటి ఆలోచన ఏంటంటే రాళ్లకు ప్రతిగా, బాగా వినండి, దేని ప్రతిగా అంటండి? రాళ్లకు ప్రతిగా ఇటుకలు వాడుకుందాము, ఇటుకలు తయారు చేసుకుందాము రండి. మొదటిగా కలవరము కారణం అంటే ఇటుకలు, సమాధానానికి కారణం ఏంటండి? రాళ్ళు. అందుకొరకే ప్రభు ఒక మాట అన్నాడు చూడండి, చాలాసార్లు ఆదరణ లేని జీవితంలో ఉన్నావా? నిన్నటి రోజు ప్రార్థిస్తున్న ప్రభుని అడిగిన, ప్రభా ఏంటి నీ ఉద్దేశం, ఏం మాటలు నాశపడుతున్నా అంటే ప్రభు అన్నాడు, ఆదరణ లేకుండా కొట్టబడుతున్న వారు ఉన్నారు, సమాధానం లేకుండా కొట్టబడుతున్న వారు ఉన్నారు, నెమ్మది లేని వాతావరణంలో గుండె బరువు ఎక్కువై ఆలోచనలు వారిని వేధిస్తూ కంఫర్ట్, ఆదరణ లేని వారై ఉన్నారు. అట్టి వారి కొరకు ఈ వాక్యం నేను ఏర్పరిచున్నానని ప్రభు జ్ఞాపకం చేస్తుండగా యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనం, బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 54 verse 11, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. ఇంగ్లీష్ బైబిల్ ఎంత బాగా రాస్తుంది చూడండి. ఓ thou afflicted, tossed with tempest
and not comforted at all. Behold, I will lay thy bricks, thy stones with fair colors, and lay thy foundations with sapphires. విలువైన రాళ్లతో నీ పునాదిని కోట గుమ్మంలో ఏం చేస్తా, కడతాను. అది ఇటుకలతో కట్టే పరిచర్య కాదు. ఒక మాటలో చెప్పాలి అంటే, ఇటువైపు ఇటుకలు మనిషి యొక్క కార్యము, అటువైపు రాయి దేవుని యొక్క కార్యము. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనంలో, దుష్టుడు మానవుడు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా, నిమ్రోదు లాంటి వ్యక్తే దేవుని శక్తితో ఆరంభించిన యాత్ర, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు వ్యతిరేకించి దేవునికి వ్యతిరేకంగా మనిషి కార్యములను పొందుపరచుకోవాలని ప్రయత్నిస్తూ, మనిషి కార్యమే దేవుని కార్యము కంటే బాగుంటుందని చెప్పి భావించి ఎప్పుడైతే రెబెలియస్ నేచర్ అడ్డం తిరిగాడో, 48వ అధ్యాయము 22వ వచనం సెలవిస్తుంది, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చున్నాడు. ఇప్పుడు దేవుని కార్యము లేకపోతే, నీతి కార్యము లేని ప్రాంతంలో ఏముంటుందండి? దుష్టుడవుతాడు. ఆ దుష్టుడు తిరుగుబాటు చేసేవాడికి నెమ్మది ఉండదట. ఇఫ్ యు గో అగైన్స్ట్ గాడ్స్ విల్, యు విల్ నెవర్ ఎక్స్పీరియన్స్ పీస్ ఆఫ్ గాడ్. దుష్టునికి నెమ్మది ఉండదంటండి. మరి ఇప్పుడు దుష్టునికి నెమ్మది ఉండనప్పుడు, ఇప్పుడు దానికి ఆపోజిట్గా యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చూస్తామా? ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు ఏంటంటండి, వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. అందుకొరకే దేవుని మీద ఆనుకోవడము ఎప్పుడైతే నువ్వు అనుభవిస్తావో, ఇప్పుడు బైబిల్ సెలవిస్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, చూడండి, దేవుని యొక్క కార్యాన్ని నీ జీవితంలో పొందుపరుచుకొని అనుభవించే అనుభవంలోనికి నిజముగా నీవు రావాలని ఆశపడితే, చూడండి, ఇటుక అంటే మనిషి కార్యాలు, ఇటుక అంటే మనిషి యొక్క స్వప్రయత్నాలు, ఇటుక అంటే దేవునికి వ్యతిరేకంగా మనిషి చేసే ఆలోచనలు. ఇప్పుడు దానికి ఆపోజిట్గా ఎవరున్నారు? దేవుని కార్యాలు ఉన్నాయి కదా. అది దేవుని. ఇప్పుడు రాయి, ఇటుకకు ఆపోజిట్ ఏముంది? రాయి ఉంది. ఇప్పుడు రాయి అంటే చూద్దామా? వాట్ ఈస్ దట్ స్టోన్? యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం, ఐషియా 28:16 క్విక్లీ. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని, ఇటుకను కాదు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నదని విశ్వసించువాడు. ఎన్నిసార్లు రాయి అని వచ్చింది? 4 సార్లు. రాయి రాయి రాయి. ఒక మాటలో చెప్పాలంటే, ఆ రాయి ఎవరు? హూ ఇస్ దట్ స్టోన్? ఆ బండ ఎవరండి? క్రీస్తే ఆ బండ. విశ్వసించువాడు కలవరపడడు. ఈ విశ్వసించేవాడు ఏం చేస్తాడంటే, ఈ మనసు ఆ రాయి అయిన యేసు ప్రభువారి మీద ఏం చేస్తాడు? ఆనుకుంటాడంట. విశ్వసించిన వాడు ఏం చేస్తాడంటే, ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొనునో వాడు ఏమవుతాడట? పూర్ణ శాంతి. అందరం కలిసి చదువుదామా? 2 కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనం. ఇప్పుడు ఏం చేస్తాం అందరం కలిసి? మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెర్రపట్టి. ఆ మాట గమనిస్తాం. ఆలోచనలు దేని తీసుకురావాలంటే, దేని కిందకి? క్రీస్తు యొక్క అధికారం క్రిందకు తీసుకొని రావాలంట. ఇప్పుడు ఎవరో నేను ఏదో మాట అన్నారో, ఆలోచన బాగా హర్ట్ అయింది, అమ్మా నా పరువు పోయింది, ఇజ్జత్ పోయిందని ఫీల్ అవుతున్నావు అనుకుందాం. అది నేను దేన్ని హర్ట్ చేసింది? నీ అహాన్ని హర్ట్ చేసింది కదా, నీ ఈగోని హర్ట్ చేసింది, నీ సెల్ఫ్ని హర్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఆలోచన బాధ పెడతా ఉంటే, ఈ ఆలోచన దేని కిందకి తీసుకురావాలంట? క్రీస్తుకు కిందకి తీసుకురావాలంట. ప్రభువా, ఈ ఆలోచన సరైందా కాదా? ఎవరో హర్ట్ చేశారు, ఈగో హర్ట్ అయింది, ఇప్పుడు ఆలోచన సరైందా కాదా? వాస్తవంగా సరైంది కాదు. ఎందుకు? అది మనిషి ఈగో హర్ట్ అయిందంటే అర్థం ఏంటి? ప్రభు ఏమన్నాడు? ఎవడైనా నన్ను వెంబడించగోరినడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని, లెట్ ఎ మ్యాన్ డినై హిమ్సెల్ఫ్. సో అహము చచ్చిపోవడానికి కారణమైందంటే ఇది మంచిదా చెడ్డదా? అహము చచ్చిపోవడం కారణమైతే మంచిదా చెడ్డదా? మంచిది కదా. ప్రభు, ఇంతవరకు దీన్ని నేను నెగిటివ్ అనుకుంటా ఉన్నాను, అయితే ఇప్పుడు ఈ ఆలోచన, ఇప్పుడు ఈ మనసు ఎవరి మీద అనుకుంటాను? నీ మీద అనుకుంటాను ప్రభా, నీ అధికారం కింద తీసుకొస్తాను ప్రభా. సరే, నా అహము గాయమైంది, నేను ఎప్పుడైతే నా అహము తను తాను ఉపేక్షించుకుంటాడో అప్పుడు నేనేమవుతాను? నీ శిష్యుని అవుతాను. కాబట్టి ఇది నా మేలు కొరకు అనుమతించావు ప్రభా అని ఆయన అధికారం కిందకి ఆలోచన తీసుకొస్తేట
ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాడేమవుతాడండి? పూర్ణ శాంతి గలవానిగా చేస్తారంట. పర్ఫెక్ట్ పీస్. ఇలాంటి సమాధానము దేవుని బిడ్డల యొక్క జన్మ హక్కు. ఈరోజు ఆ సమాధానం అనుభవించట్లేదంటే నీ ఆలోచన ఆయన అధికారం క్రిందకు నువ్వు తీసుకురావట్లేదు. అది ఇంకా ఇటుకలాగానే ఉంది. ఆలోచన ఇటుక ఆలోచన, లేకపోతే రాయ అనేది మనము ప్రతి ఆలోచనల మధ్యలో ఏం చేయాలి? బేరీజు వేసుకోవాలి. ప్రభా ఇది ఇటుకుంది ప్రభా, ఇటుక కాబట్టి, అది మనిషి కార్యం కాబట్టి దాన్ని ఈరోజు ఏం చేస్తున్నాను? నీ మీద ఆనుకుంటున్నానయ్యా, అది నీ కార్యమే, ఇక మీదట నా కార్యము కాదు ప్రవ్వా. ఎప్పుడైతే ఆ సిద్ధపాటు కిందకు వస్తావో అప్పుడు ప్రతి ప్రాంతంలో ఎలా ఉంటుందంటే, యెరూషలేము పట్టణము నిర్మాణంలో అటండి, కనీసం కన్స్ట్రక్షన్ టైంలో ఏదైనా కన్స్ట్రక్షన్ సైట్లో శబ్దాలు లేకుండా ఉంటాయా? కానీ యెరూషలేము పట్టణం కడుతున్నప్పుడట సుత్తి శబ్దం కానీ, గొడ్డలి శబ్దం కానీ, ఇనుము శబ్దం కానీ అస్సలు రాలేదంటండి. పిన్ డ్రాప్ సైలెన్స్ అండ్ పీస్. యెరూషలేము సమాధాన పట్టణం. అటువంటి అనుభవం దేవుడు ప్రతి ఒక్కరు దయచేయను గాక. ఈరోజు నుంచి స్ట్రెస్ అనే పదము దూరం పారిపోలే. ఈ వాక్యం తర్వాత ఎలా పారిపోవాలి కూడా జ్ఞాపకం చేయడానికి కొన్ని తలంపులు మనం చూస్తాం. అందుకొరకే యెషయా గ్రంథం 30:15 చూస్తాం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. ఊరకుండి నమ్ముకొనుట వలన మీకేమొస్తుంది? బలము. ఊరకుండి నమ్ముకొనుట వల్ల మీకేమొస్తుంది? బలం వస్తుంది. ఇన్ రిటర్న్ అండ్ ఇన్ రెస్ట్ యూ విల్ బి సేవ్డ్. ఇన్ క్వైట్నెస్ అండ్ కాన్ఫిడెన్స్ దేర్ విల్ బి స్ట్రెంగ్త్. ఈరోజు ప్రభు నీకు ధైర్యం ఇవ్వాలని, బలం ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఆర్ యూ బ్యాట్లింగ్ విత్ స్ట్రెస్ రిలేటెడ్ డిసార్డర్స్? ఈరోజు ఒత్తిడి ద్వారా వచ్చిన రుగ్మతలు, మానసిక భయాందోళన వాతావరణానికి ఈరోజు పరిష్కారం పొందాలని నీకు ఆశపడుతున్నావా? ఇక్కడ చూసినట్లయితే యెరూషలేము పట్టణము నిర్మాణం విషయంలో ఎందుకు అంత రాళ్ళు ఎందుకు సిద్ధపరచబడ్డాయి? అసలు కడుతున్నప్పుడట ఎందుకు ఒక శబ్దము కానీ, ఒక సుత్తి శబ్దం కానీ ఎందుకు రాలేదు అంటే, ఒక్క మాట చూస్తాం. దీన్ని అనుభవపూర్వకంగా ప్రాక్టికల్గా ఇక్కడ ఇద్దరు జీవితాలు మనం చూడడానికి ప్రయత్నిస్తాం. ఒకవైపు షీనారు పట్టణం, ఇంకోవైపు షాలేము పట్టణం, యెరూషలేం పట్టణం. ఒకవైపు నిమ్రోదు, ఇంకొక వైపు సొలొమోను. మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒకవైపు ఎవరండి? నిమ్రోదు, ఇంకోవైపు ఎవరండి? సొలొమోను. అసలు సొలొమోన్ అనే పేరు ఎందుకు దేవుడు పెట్టాడో తెలుసా? సొలొమోన్ అంటే అర్థం ఏంటి తెలుసా అండి? ఈ సొలొమోను ఎలా ఉండబోతాడంటే తెలుసా? ఈ సొలొమోను యొక్క జన్మ, ఈ సొలొమోన్ యొక్క అనుభవం, ఈ సొలొమోన్ యొక్క జీవితం ఎలా ఉండబోతుందంటే, ఆ వ్యక్తి ద్వారా నెమ్మది, విశ్రాంతి, తన శత్రులందరి నుండి ఏమనుభవిస్తాడు? సమాధానాన్ని అనుభవిస్తాడని సాక్షాత్తు దేవుడే జ్ఞాపకం చేశాడు. మరి ఆయన పేరే సొలొమోన్, అంటే సన్ ఆఫ్ పీస్. సన్ ఆఫ్ పీస్, సమాధాన పుత్రుడట. ఆ పిల్లవాడు దేని గుర్తండి? సమాధానం గుర్తంట. మరి ఇప్పుడు సొలొమోన్కి ఒకవైపు నిమ్రోద్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూడడానికి ప్రయత్నిస్తామా? చూడండి, సొలొమోను యెరూషలేం దేవాలయం కడుతున్నప్పుడు ఎందుకు అంత నెమ్మదికరమైన వాతావరణంలో కట్టడానికి వీలైందంటే, అక్కడ 1వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 11-12 వచనాలు చూస్తాం. 1 Chronicles chapter 28 రీడింగ్ వర్సెస్ 11 and 12 క్విక్లీ. 11-12లో చూస్తే, అప్పుడు దావీదు మంటపమునకును, మందిరపు కట్టడమునకును, బొక్కసపు శాలలకును, మేడగదులకును, లోపలి గదులకును, కరుణాపీఠము గదికిని, యెహోవా మందిరపు ఆవరణములకును, 12వ వచనంలో వర్స్ 12, వాటి చుట్టూనున్న గదులకును, దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువులు తాను ఏర్పాటు చేసి సిద్ధపరచిన మచ్చులను, సిద్ధపరిచిన ప్లాన్, బ్లూ ప్రింట్, మచ్చు ప్లాన్ తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించెను. బాగా వినండి, సీక్రెట్ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? సొలొమోను దేవాలయం అని పేరు రాశారు, కానీ వాస్తవంగా సొలొమోను దేవాలయము యెరూషలేము పట్టణంలో కట్టబడ్డానికి, లేదా యెరూషలేము దేవాలయం కట్టబడానికి త్యాగమంతా ఎవరు చేశారు? దావీదు చేశాడు. ఇప్పుడు దావీదు పాపం సమర్పణ, దావీదు త్యాగము, దావీదు యొక్క, ఇంకా చెప్పాలంటే దావీదు ఎప్పుడు కూడా ఒక అంశం అంటే పిచ్చి దావీదుకి. ఏం అంశం అంటే దేవుని మందిరం అంటే దావీదు పిచ్చోడైపోతాడు. హీఈస్ మ్యాడ్ ఫర్ హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరం కొరకు ఎవరైనా బైబిల్లో పిచ్చోళ్ళు అయ్యారంటే దావీదే. బైబిల్లో పిచ్చోడైనట్టు రాస్తుంది. మికాల్ అంటే నువ్వు ఏమైపోయావు, వెర్రివాణ్లాగా పిచ్చోళ్ళలాగా రోడ్ల మీద నాట్యం చేస్తావా అని చెప్పే మాట ఎవరికి వచ్చిందండి? ఆ టైటిల్ దావీదుకి వచ్చింది. అయితే దావీదు
దేవుని మందిరం కొరకు యెరూషలేము దేవుని మందిరం కట్టాలని పాపము జీవిత చిరకాల వాంఛ. ఇట్ ఈస్ అ లైఫ్ టైమ్ అంబిషన్. అలాంటి దావీదు ఇప్పుడు దేవుడు దేవాలయం కడదామని ఆశపడే లోపల ప్రభు అన్నాడు, అయ్యా నీ చేతులు రక్తం ఒలికించాయి కాబట్టి నువ్వు దేవాలయము కట్టడానికి అనుమతి నీకు లేదు అన్నాడు. అంటే మనకే మాట చెప్తే ఈ మందిరం వద్దు పాడొద్దు పో ఏమొద్దు పో అని చెప్పి తీసి పక్కన పడేస్తా. అయితే దావీదు ఏం చేశాడంటండి, అవన్నీ తీసుకొని తన కుమారుడైన సొలొమోనుకి అప్పగించి ఇప్పుడు మందిరం ఎలా కట్టాలి అని దేవుడు ఎప్పుడెప్పుడు మాట్లాడుతూ ఉంటే దానికి ఒక మంచి హ్యాబిట్ అండి. తన డైరీ తీసుకొని నమూనా దేవుడు ఏం చెప్తే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఏం చేస్తున్నంటే రాసుకొని గీసుకుంటున్నాడు. లెంత్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి, మందసం ఎక్కడ ఉండాలి, ఈస్ట్ గేట్ వెస్ట్ గేట్ ఎక్కడ ఉండాలి, పోర్చెస్ ఎక్కడ ఉండాలి, పిల్లర్స్ ఎక్కడ ఉండాలి, మెయిన్ పిల్లర్ ఎక్కడ, ఇదంతా కూడా ఎవరు రాసుకుంటున్నారండి? అంటే ఒక్క మాటలో మాస్టర్ ప్లాన్ అంతా ఎవరికి వచ్చింది? దావీదుకి వచ్చింది. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఎప్పుడు సమాధానం ఉంటుంది? ఈ సమాధానం లేకపోతే ఇటుకల బిజినెస్ వస్తుంది. వాస్తవంగా ఆయన ఏం కడుతున్నాడు అక్కడ? యెరూషలేము పట్టణము దేవాలయము ముందే సిద్ధపరచిన రాళ్లతో తీసుకొచ్చి అమర్చబడినట్టు. ఆ రాళ్ళు సిద్ధపరచాలి అంటే బాగా వినండి, క్వారీలోనే ఏ రాయి ఎంత కట్ అవ్వాలి, కట్టైన రాయి ఏ ప్లేస్మెంట్లో ఉండాలి, ఆ ప్లేస్మెంట్లో నార్త్ కార్నర్ ఎంత, సౌత్ కార్నర్ ఎంత, 4 సైడ్స్లో మెజర్మెంట్స్ ఫిట్నెస్ ఎంత ఉండాలి, డైమెన్షన్స్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా ఎక్కడ చేయాలి? క్వారీలో చేయాలి. క్వారీలు ఇదంతా చేయాలంటే ముందే ఉండాలి బ్లూ ప్రింట్ మెజర్మెంట్స్ ఉండాలి. యాక్చువల్ బ్లూ ప్రింట్ ఎవరిది? దేవుంది. ఆ బ్లూ ప్రింట్ ఎవరికి ఇచ్చాడు? దేవుడు దావీదుకి ఇచ్చాడు. దావీదు ఆ బ్లూ ప్రింట్ ఎవరికి ఇచ్చాడు? సొలొమోనుకి ఇచ్చాడు. ఎన్ని చేతులు మారాయి? 3 చేతులు మారాయి. ఇప్పుడు మన దగ్గర 3 చేతులు మారితే ప్లాన్ బెడ్రూమ్ కట్టేది పోయి కిచెన్ కడతాం. లేదా అసలు బెడ్రూమ్ పనికిరాదు, అది కిచెన్ కూడా పనికిరాదు 3 చేతులు మారాయి అంటే. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఒకసారి దృశ్యం చూద్దామండి. దావీదు ఎందుకు దావీదు అంటే ఎందుకు అంత అభిమానం అంటే చూడండి, దావీదు 19 వచనం అంటే 1వ దినవృత్తాంతం 28:19లో ఒక మంచి మాట రాస్తుంటుంది. వాటి చుట్టూనున్న గదులకును దేవుని మందిరపు ఇవి అన్నీయు టోటల్ బ్లూ ప్రింట్ ఇవన్నీ అప్పగించి, యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని యంత్రము వ్రాత మూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో. ఇదంతా దేవుడు ఎవరికి ఇచ్చాడు? దావీదు నాన్నగారికి ఇస్తే, ఆ దావీదు మొత్తం తూచా తప్పకుండా బ్లూ ప్రింట్ మొత్తము సాఫ్ట్ కాపీ ప్లస్ హార్డ్ కాపీ, ప్లాన్ ప్లస్ మెటీరియల్ ప్లస్ మెన్ 3 అన్నీ రెడీ చేసి ఎవరికి ఇచ్చాడండి? సొలొమోనుకి ఇచ్చాడు. మీరు అనొచ్చు, మరి సొలొమోన్ ఏముందండి ఓవర్ యాక్షన్, మళ్ళీ సొలొమోన్ టెంపుల్ అని రాశారని. పాపం ఇచ్చిందని కూడా అందరితో ఎగ్జిక్యూట్ చేయించి ఓపికగా దగ్గరుండి ఏం చేశాడు? కట్టించాడు. కనీసం ఆ ఘనకార్యమని చేశాడు కదా. మనం అది కూడా చేయం. అన్ని దేవుడు సమృద్ధికి ఇస్తాడు, కానీ చేసేది ఏమీ ఉండదు. ఈ సొలొమోన్ ఏం చేశాడంటే అవన్నీ తీసుకొని దాన్ని ఏర్పరచుకొని అంటాడు. ఇదంతా ఎలా వచ్చిందంటే మొత్తం బ్లూ ప్రింట్ అంతా ఎవరు దాన్ని పొందుపరుచుకున్నారండి? యెహోవా హస్తం చెప్తా ఉంటే, డిక్టేట్ చేస్తూ ఉంటే నాన్నగారైన దావీదు ఏం చేస్తున్నాడు? అవన్నీ రాసుకున్నాడు. జాగ్రత్త వినండి. చాలామంది ఈరోజు దేవుని చిత్తం చేయాలని ఆశ ఉంది. చాలా సంతోషం, దేవుడు దీవించును గాక. చాలామందికి కెరియర్లో కానీ, పెళ్ళిళ్ళలో కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్లో కానీ, పరిచర్లో కానీ దేవుని చిత్తము చేయువాడు నిరంతరం నిలుచునని మనందరికీ అదొక సామెత అలవాటు అయిపోయింది. ఇప్పుడు అందరు కూడా అలా చేయాలని ఆశపడతాం, తప్పులేదు. ఇక్కడ బ్లూ ప్రింట్ అంతా కూడా దావీదుకి ఓవర్నైట్ వచ్చిందండి. ఒక మాట చెప్తాను, రాత్రికి మొత్తం బ్లూ ప్రింట్ వచ్చిందంటే అది దయ్యం నుంచి వచ్చింది, దేవుని నుంచి కాదు. ఎప్పుడు కూడా దేవుడు మాట్లాడే ప్రక్రియలో ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ఐజియా చాప్టర్ 28, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందురు. 11వ వచనం. నిజమే, అలసిన వానికి నెమ్మది కలగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతిని చెప్పిన వాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుతున్నాడు. అన్య భాషలతోనూ నత్తివారితోనూ ఈ మాట చెప్తున్నాడంట. అరే అలసిన వారికి నెమ్మది. ఏం కావాలండి? అలసిపోయావా? ఈరోజు
మనసు అలసిపోయింది, ఓడిపోయిన వాతావరణంలోకి వెళ్ళిపోతున్నావు, బరువు ఎక్కిపోయింది, ప్రభు ఇంకా నా వల్ల కాదంటున్నావా? అలసిపోయి ఉన్నావా? ఈరోజు అలసిపోయిన మనస్సుకి, అలసిపోయిన భావోద్వేగాల మధ్యలో నలిగిపోయిన ఈ యొక్క మనస్సుకి ప్రభు జ్ఞాపకం చేస్తుంటాడు. దేవుని సొలొమోను దేవాలయాన్ని నిర్మించడానికి దావీదు భక్తునికి దేవుడు మాట్లాడుతున్న దర్శనంలో ఒక్కొక్క మెజర్మెంట్ గురించి, ఒక్కొక్క బ్లూ ప్రింట్ గురించి, ఒక్కొక్క ప్లాన్ గురించి, కొంత ఇచ్చట, కొంత అచ్చట, కొద్దిగా ఇక్కడ, కొద్దిగా అక్కడ వస్తూ ఉన్నప్పుడు బ్రదర్ ఏం చేస్తున్నాడండి? ఈరోజు చాలామంది దేవా నీ చిత్తము నేను సెలవించిన ఆయన, నీ చిత్తము, నీ స్వరం వినాలంద ప్రవ్వా, ఆశ ఉంది ప్రవ్వా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కొంత ఇచ్చట, కొంత అచ్చట. నీ డైలీ పోర్షన్లో కొద్దిగా ఇస్తాడు. దేవుని వాక్యం సండే వాక్యం ద్వారా కొద్దిగా మాట్లాడతా, డైలీ రిలీజ్ అయ్యే వాక్యం ద్వారా కొద్దిగా మాట్లాడతా, క్యాలెండర్ వాక్యం కొద్దిగా మాట్లాడతా, సర్కమ్స్టాన్స్తో కొద్దిగా మాట్లాడతా. అన్నీ అక్కడక్కడ కొంత అచ్చట, కొంత ఇచ్చట. 10 గుర్తులు ఆల్రెడీ ఆన్లైన్లో వాక్యం ఉంది దేవుని చిత్తం విషయం. అన్ని ద్వారా దేవుడు కొంత 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 తీసుకొచ్చి ఏం చేస్తారండి? అవన్నీ ఇస్తున్నప్పుడు నిజమైన విశ్రాంతి, నెమ్మది, సమాధానం పొందే వ్యక్తి యొక్క సీక్రెట్ ఏంటంటే వాటన్నిటిలో ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ చేసుకోదు. ఎవరు? దావీదు లాంటి వాళ్ళు రాయి మీద ఏర్పరచుకున్న కట్టబడిన ఇల్లు లాంటి వారు. అదే ఇటుక బ్యాచ్ అయితే బాబేలు కలవరం అంట. వాళ్ళు ఏమంటారు? లెటస్ మేక్. ఎందుకంటే బ్రిక్స్ తయారు చేసేటప్పుడు దానిలో పెద్ద వెరైటీ ఏముండదండి. రాయిని తొలపించాలంటే క్వారీలోకి వెళ్ళి ఒక్కొక్క మెజర్మెంట్ కష్టపడాలి. బ్రిక్స్ కట్లు ఏముండదు, స్టాండర్డ్ మూస ఉంటుంది, వేసి కొట్టడమే. మూస వేసి కొట్టడమే. బయటకి ఏమొస్తుంది? ఇటుకు వస్తుంది. లారీ ఎక్కించడమే, పంపించడం, నీ ఇష్టం వచ్చినట్టు కట్టుకో. ఇక్కడే తలనొప్పి అంతా. మన సొంత చిత్తం వర్సెస్ దేవుని చిత్తం. అయితే దేవుని చిత్తం అంట కొంత ఇచ్చట. అలా అప్పుడు 12వ వచనంలో ఏమొస్తుందండి? ఆ వ్యక్తికి దేవుని నుంచి పొందుకొని ఆ దేవుని రాయి మీద ఆనుకున్న వ్యక్తికి ఏమొస్తుంది? 12వ వచనము 11వ వచనంలో, తెలుగులో 11లో రాస్తుంది. అక్కడ ఏమొస్తుందంటే, నిజమే అలసిన వానికి నెమ్మది కలగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. చాలా అక్కడ ఏమొస్తుందంటండి? విశ్రాంతి వస్తుంది. అందుకొరకే నువ్వు దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట కానీ రాసుకోగలిగితే, డోంట్ డిపెండ్ ఆన్ యువర్ మెమరీ. నాకు చాలా బ్రిలియంట్ మెమరీ అండి అని, స్టోరేజ్ స్పేస్ అని. ఒకసారి హార్డ్ డిస్క్ వైరస్ వస్తే పోతుంది. కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళ హార్డ్ డిస్క్ల మీద. హార్డ్ డిస్క్ అంటే ఏదైనా అడగండి, బ్రెయిన్ గురించి ఏదో ఉంటుంది కదా కొద్ది గుజ్జు మనకు. ఓవర్ కాన్ఫిడెన్స్, అబ్బో నాకు దేవుడు మాట్లాడినందుకు గుర్తుంటుందని. దావీదుకు ఆ మనసు అంట. ఒక్క దగ్గర కూడా ప్లాన్ ఏం కావద్దు, మిస్ అవ్వద్దని మొత్తం ప్రత్యక్షత, రెవల్యూషన్ అంతా కూడా పొందుకొని వాటన్నిటిని కూడా క్రోడీకరించుకొని రెడీ చేసుకొని ఏం చేశాడండి? తీసుకొచ్చి సొలొమోను చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఆ సొలొమోను కడుతున్నప్పుడు రాళ్ళు అన్నీ కూడా క్వారీలోనే ఏమయ్యాయండి? చెక్కబడ్డాయి. ఆ చెక్కబడిన రాయి అంతా కూడా ఏమైందంటే ఆటోమేటిక్గా తీసుకొచ్చి అమర్స్తున్నప్పుడు అంట సుత్తి శబ్దం కానీ, గొడ్డలి శబ్దం కానీ, ఇనుము శబ్దం కానీ రానే. అది యెరూషలేము దేవాలయము, సమాధాన పట్టణం. అదే ఇటుకలు చూస్తామా? స్టాండర్డ్ సైజ్, ఫ్రేమ్లో మట్టి కొట్టు, కాల్చు, బయటకి ఏమొస్తుంది? ఇటుక వస్తుంది. ఈరోజు అలాంటి జీవితమా? దయచేసి వద్దు. అప్పుడు అలాంటి జీవితం అయితే లెట్ us మేక్ బ్రిక్స్. మనం ఇటుకలు తయారు చేసుకుందామంటే ఏం మిగిలింది? అది బాబేలు మిగిలింది. బాబేలు అంటే ఏంటండి? బాబేలు అంటే కలవరము, కన్ఫ్యూషన్. ఈరోజు కొన్ని కుటుంబాలు కలవరంలో ఉన్నాయి, కొన్ని జీవితాలు కలవరంలో ఉన్నాయి, కొన్ని వ్యాపారాలు కలవరంలో ఉన్నాయి, కొన్ని పరిచర్యలు కలవరంలో ఉన్నాయి. కానీ నువ్వు నిజముగా దేవుని నుంచి సంపూర్ణ ప్రత్యక్షత పొందుకుంటే ఎవని మనసు నీ మీద అనుకున్నవాడు పూర్ణ శాంతి గలవాడు. ఏం రాయి అది? పరిశోధింపబడిన రాయి, మూలకు తలరాయి, విశ్వసించువాడు రాయా ఇటుకనా? జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు కలవరపెట్టు ఆత్మలు ఈరోజు తొందర పెడుతున్నాయా? అందుకొరకే దేవుని నుంచి పొందుకోవడంలో సంపూర్ణంగా పొందుకుంటే ఆ వ్యక్తి ధైర్యముగా ఏ పరిస్థితి అయినా సరే ఏం చేస్తారండి? ఆనుకొని, దేవుని మీద ఆనుకొని పూర్ణ అందుకొరకు ఈరోజు యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం ఎంత మంచి మాట రాస్తుంది. జేమ్స్ చాప్టర్ 1 verse 5 ఒకసారి అందరం కలిసి చదువుదాం రండి. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. ఏం జ్ఞానం కోరుకుంటావండి? ఏం జ్ఞానం కోరుకుంటావు ఈరోజు? దేవా నీ దైవికమైన జ్ఞానం కావాలి, దేవుని చిత్తం తెలుసుకునే జ్ఞానం కావాలి, నీ మనసు తెలుసుకునే జ్ఞానం కావాలి ప్రభువా. నా బిడ్డల విషయంలో, నా భవిష్యత్ విషయంలో, నా యొక్క పరిచయ విషయంలో, నా పెట్టుబడుల విషయంలో, అయ్యా నా ఆలోచన విషయంలో, నా డెసిషన్ మేకింగ్ విషయంలో అయ్యా నాకు ఈ జ్ఞానం కావాలని ప్రార్థిస్తావా? యాకోబు 1:5 జేమ్స్ చాప్టర్ 1 verse 5 మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా. అంటే నిజముగా దేవుని జ్ఞానం అడిగితే ఆయన ఎవరిని గద్దించడట. ఎలా ఇస్తారట? ధారాళముగా దయచేవాడు. దట్ ఐ కెన్ సీ ద విల్ ఆఫ్ గాడ్.
అది కొంత అచ్చట కొంత ఇచ్చట కష్టమైనా సరే నేను అనుభవించి చెప్తున్నాను. నువ్వు దేవుని దగ్గర పొందుకున్న ప్రతి తలంపు కానీ నువ్వు నిజముగా అది సేవ్ చేసుకోవడానికి ఇష్టపడితే, నిజముగా సేవ్ చేసుకుని ఇష్టపడితే దేవుడు మాట్లాడుతున్నాడు. పికిటప్ ఒకసారి మాట్లాడేసాడు కాదు, అన్ని ప్రాంతాలు తీసుకో. దేవుడు చెప్పే ఆ యొక్క సంపూర్ణ దర్శనమును, సంపూర్ణ రెవల్యూషన్, ప్రత్యక్షత పొందుపరుచుకో. ఖచ్చితంగా దేవుని ఆత్మని ఏం చేస్తాడు? సమభూమి గల ప్రదేశంలోకి ఏం చేస్తాడు? నడిపిస్తాడు. దావీదు ప్రార్థన అదే కదండి, టీచ్ మీ టు డూ దై విల్. అయ్యా నీ చిత్తము చేయ నాకు నేర్పించుము, సమభూమి గల ప్రదేశంలో నన్ను ఏం చేయాలి? నడిపించు. కెన్ యూ ఎవర్ ప్రేయర్ దట్ ప్రేయర్? అలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేసావా? అలా చేసి దేవా నీ చిత్తము చేయాలని ఆశపడుతున్న నీ జ్ఞానము నాకు ఇవ్వు ప్రభు అంటే ప్రభు అంటాడు ఎవరిని ఆయన గద్దింపకుండా ధారాళముగా దయచేస్తాడు. అందుకొరకే ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే ఇక్కడ రాయికి అవతల వైపు ఇటుకలో నువ్వు చేయాలి. దెర్ ఈస్ డూయింగ్. ఇటుకలో ఏముందండి? మనిషి ప్రయత్నం డూయింగ్ ఉంది. స్టోన్లో ఏముంది? బిలీవింగ్. ఒక్క సీక్రెట్ తెలుసుకోండి, డూయింగ్ వర్సెస్ బిలీవింగ్. ఐషియా 28:16, యెషయా 28:16. ప్రభువు యెహోవా ఇలాగున సెలవిచ్చున్నాడు, సియోన్లో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, స్థిరమైన పునాది అయిన మూల రాయి అయి ఉన్నదని విశ్వసించువాడు. రాయి అని వచ్చి రాయి ఈజ్ ఈక్వల్ టు విశ్వాసము, ఇటుక ఈజ్ ఈక్వల్ టు క్రియలు. బైబిల్లో సెలవిస్తే సత్యం ఏంటంటే ఇటుక అంటే చెయ్యాలి, రాయి అంటే విశ్వసించాలి. రెండింటిలో ఏది ఈజీ? విశ్వసించడమే ఈజీ కదా. దీన్ని అర్థం చేసుకోవడానికి బ్రదర్ మీరు ఎంత చెప్పినా మాకు అర్థం కాదంటే ఇద్దరు సిస్టర్స్ మీకు పరిచయం చేస్తా. ఒక సిస్టర్ పేరు మార్తా, ఇంకో సిస్టర్ పేరు మరియా. ఇప్పుడు మార్తా ఏమంటుంది? లూకాసు వార్త 10:40, 10:40. మార్తా అంతా కూడా ఇటుక బ్యాచ్ అనమాట. మరి ఎవరు? స్టోన్ బ్యాచ్, రాయి బ్యాచ్. మరి ఏమో విశ్వాసం ఉంటుంది, మార్తకేమో పనులు చెయ్యాలి. రండి ఒకసారి చదువుతానండి. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమె మొత్తం స్టోరీలో ఒకటే మాట అంటది, పని. డూ వర్క్. డెడ్లైన్. ఎప్పుడు ఎవదండి ప్లానింగ్? మార్తా మెంటాలిటీ. ఎంతమందికి ఉంది మన దగ్గర? చేయొద్దు. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఇద్దరు ఉంటారు, మార్తా ఉంటారు, మరియా ఉంటారు. ఈరోజు మార్తా సిస్టర్ని పడుకోబెట్టి మరియా సిస్టర్ ఏం చేయాలి? లేపాలి. ప్రభు అన్నాడు 41 వచనంలో, ఓ మార్తా నీ మనసు నాకు తెలుసు, నువ్వంతా ఇటుక బ్యాచే, కాబేలు బ్యాచే, కల్వర బ్యాచే. ఏమంటున్నాడు రండి చదువుదాం 41. అందుకు ప్రభువు, మార్తా నీవు అనేకమైన పనులు విశ్వాసంగా ఏముంది అక్కడ? పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో. మరియా యేసు ప్రభు పాదాల చెంత విశ్వసిస్తుంది, విశ్రాంతి పొందుతూ ఉంది. ఆయన పాదాల చెంత నమ్మకముతో విశ్వాసము కలిగి ఆ ప్రాంతంలో దేవుడు చెప్తున్న మాటలు ఏం చేస్తుంది? వింటుంది. మరియా రాయితో పోల్స్తే, మరియా ఆలోచనలు రాయితో, విశ్వాసించువాడు కలవరపడ్డైతే, మార్తా ఎవరండి? ఇటుక. పనులు విస్తారంగా పనులు ఏం చేస్తుంది? చేస్తుంది. మేరీ ఈజ్ రెస్ట్ఫుల్, బిలీవింగ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. ఆయన పాదాల చెంత ఏం చేస్తుంది? విశ్రాంతి పొంది. అనుకో ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తా? విశ్రాంతి. చాలాసార్లు వర్క్స్ అంటే ఒక మాట, చెయ్యాలి అంటే నువ్వు దేని కిందకు వస్తావు తెలుసా? ధర్మశాస్త్రం కిందకు వస్తావు. ధర్మశాస్త్రం ఏంటండి? క్రియలు. కృప ఆల్రెడీ ఇట్ ఈస్ డన్. కృప అంటే ఏంటండి? ఆల్రెడీ అయిపోయింది, డన్ అని. అదే క్రియలు అని చెప్తే నిజంగా సక్సెస్ రేట్ ఎంతో చూద్దామా? మోషే పాపం బ్రదర్ వచ్చి ఇన్స్పైర్ చేశాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వాగ్దాన దేశంకు వెళ్ళక మునుపు బానిసత్వ చెరలు దేవుడు విడుదల కలిగించి ఇప్పుడు సీనాయి పర్వతం ముందుకు మనల్ని తీసుకొని వచ్చాడు. మీరందరూ ఎంతవరకు చెప్పింది చేస్తారు అన్నాడు. ఎంతవరకు చెప్పింది చేస్తారు అంటే తెలుసా అండి? అందరూ ఏమన్నారా? నిర్గమకాండం 19వ అధ్యాయం
8వ వచనం అందరం కలిసి చదువుదాం. మనం కూడా ఇదే బ్యాచ్. చెయ్యాలంటే ఎక్కడ లేని ఆవేశం, ఎక్కడ లేని తొందర, అబ్బా ఇంకా మనం ఇలాగే చెప్తాం అందరం కలిసి. 19:8 నిర్గమకాండం 19:8 అందరం కలిసి 19:8 అందరం కలిసి చదువుదాం. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటను యెహోవాకు, పాపం మోషే ఎంత నమ్మకంగా వాళ్ళు నమ్మాడంటే, చెప్పిందంత చేస్తారా బిడ్డలారా అంటే వాళ్ళందరూ కలిసి అన్నారంట, ఎస్ సార్. ఎంతమంది? 100% సార్. పక్కా చేస్తారా? పక్కా. పాపం పైకి నమ్మకంగా వెళ్ళాడు. 2 రాతి పలకల మీద ఫస్ట్ ఆజ్ఞ రాశాడు. ఏమని? నీ దేవుడైన యెహోవా తప్ప ఇంకో విగ్రహాన్ని నువ్వు చేసుకోవద్దంటే ఫస్ట్ ఆజ్ఞ. కిందకు వచ్చే లోపల దూడని తయారు చేసుకుని, ఓ మా విగ్రహమా, నువ్వే మమ్మల్ని నడిపించా విగ్రహం అని చెప్పారు. ముందేమన్నారు? చెప్పినదంతయు చేసేదమ్ము. మరి కిందకు వచ్చి చూస్తే అంతా పక్కన పెట్టండి. మొదటి ఆజ్ఞ ఏం చేశారండి? 2 ముక్కలు చేసి పడేశారు పక్కన. అట్లుంటుంది ధర్మశాస్త్రంలో. ఏది చేయొద్దనుకుంటామో అది చేస్తాము, ఏది చేయాలనుకుంటామో అది చెయ్యము. వాస్తవంగా చేసి 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 మార్తలాగా అలసిపోయి ఉంటాము. అదే జరిగింది. ఇప్పుడు కృపకు వస్తే, నూతన నిబంధనకు వస్తే దేవుని కార్యము కృపలో ఒక సిస్టమ్ని పరిచయం చేస్తా. ఇప్పుడు క్రియల్లో ఎవరిని పరిచయం చేసుకున్నాం? మార్త కదా. ఇప్పుడు కృప పొందిన ఒక స్త్రీని మీకు పరిచయం చేస్తా. రూతు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. అందుకు ఆమె నా ఏలినవాడా, నేను నీ పనికెత్తలలో ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమ కలిగి మాటలాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలిగా నిమ్మని, లెట్ మీ హ్యావ్ ఫేవర్, ఇన్ అదర్ వర్డ్స్ గ్రేస్. అయ్యా నాకేం కావాలా? కృప కావాలయ్యా. అదే మార్త అయితే పని కావాలయ్యా అంటది. అదే రూత్ అయితే కృప కావాలయ్యా. నాకేం కావాలి? కృప అంటే ఆల్రెడీ ఇట్ ఈస్ డన్. ఇప్పుడు చూడండి, అద్భుతమైన మర్మం చెప్తాను, పేర్లు గుర్తుపెట్టుకోండి. వాస్తవంగా రూతు నయోమికి ఎవరండి? ఇంగ్లీష్లో బాగుంటుంది, డాటర్ ఇన్ లా. లా ఏంటండి? లా ప్రకారం ఆమె ఏంటి? డాటర్ ఇన్ లా. వాస్తవంగా డాటర్ కాదు. ఎవరి వల్ల? ఇప్పుడు లా చూడండి, తనను ఏలుతున్నది లా. ఎవరి వల్ల లా? మహలోను. ఇప్పుడు మహలోనును బట్టి రూత్ ఏమైంది నయోమికి? అకార్డింగ్ టు ద లా, ఈ మాట విన్న, అకార్డింగ్ టు ద లా షీ వెడెడ్ మహలోన్, దేర్ఫోర్ షీ ఈజ్ అండర్ ద లా యాజ్ డాటర్ ఇన్ లా. ధర్మశాస్త్రం ప్రకారము మహలోన్ని పెళ్లి చేసుకుంది కాబట్టి ఇప్పుడు ఆమె నయోమికి ఏమైంది? కోడలు ధర్మశాస్త్ర ప్రకారము. ఇప్పుడు మహలోన్ అంటే పదం అర్థం ఏం తెలుసా అండి? సిక్నెస్ అంట. మహలోన్ అంటే ఏందండి? సిక్నెస్. ఒకసారి ఈ పేర్లు చూద్దాం త్వర. మహలోన్ అంటే అద్భుతమైన మర్మం అండి. ఈ అన్ని పేర్లలో ఒక్కసారి ఫైనల్ మెసేజ్ వచ్చేస్తుంది. మహలోన్ అంటే ఏంటట? సిక్నెస్ అంట. ఇప్పుడు మహలోన్ అంటే మహలోన్ అంటే అనారోగ్యం. ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారము, లా ప్రకారము ఏముంది అక్కడ? అనారోగ్యం కదా. మహలోన్ అంటే అనారోగ్యం. దేని ప్రకారము? లా ప్రకారం. డాటర్ ఇన్ లా ప్రకారం అయితే ఏమొచ్చింది అక్కడ? అనారోగ్యం. సరే, ఇప్పుడు అనారోగ్యము ప్లస్ రూత్ ఇద్దరు కలిశారట. పిల్లలు ఎంతమంది పుట్టారు? 0. ఫ్రూట్ ఎంత? 0. ధర్మశాస్త్రంను పెళ్లి చేసుకున్నప్పుడు రూతుకు వచ్చిన బహుమానం ఎంత? 0 అండి. పిల్లలే పుట్లే. ఇప్పుడు బోయస్ దగ్గర ఏం పొందింది? కృప పొందింది. ఇప్పుడు ఎప్పుడైతే కృపను వివాహం చేసుకుందో, బాగునండి, ఎప్పుడైతే కృపను వివాహం చేసుకుందో దేవుడు బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ పేరేంటి? ఓబేదు. ఓబేద్ అంటే ఏం తెలుసా అండి? సర్వీస్ అంట. ఓబేద్ అంటే సేవ. ఇప్పుడు ఒకసారి మొత్తం కాంబినేషన్ చెప్పండి. క్విక్లీ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ మాట చూస్తే ధర్మశాస్త్రం ప్రకారము ఆమె దేని వివాహం చేసుకోవాల్సి వచ్చింది? రోగాన్ని వివాహం చేసుకుంటే ఫలం ఏమొచ్చింది? 0. పిల్లలే పుట్లే. ఆత్మీయంగా దేవుని సేవించే ఫలము తన దగ్గర లేదు. అయితే ఇప్పుడు కృపను వివాహం చేసుకుంటే, కృప అంటే యేసు ప్రభువారు కృప సత్య సంపూర్ణుడు, అంటే యేసు ప్రభువారు ఫుల్ ఆఫ్ గ్రేస్. యేసు ప్రభువారులోకి ఎప్పుడైతే వస్తావో, ధర్మశాస్త్రం నుంచి విడుదల పొంది ఆయనను వివాహం ఆడతావో, ఆయన ద్వారా ఎప్పుడైతే ఆ దేవుడు పెళ్లి కుమారుడు, మనం ఏమవుతాం? పెళ్లి కుమార్తె సంఘం అవుతాం. ఎప్పుడైతే వివాహం ఆడతాం అప్పుడు వచ్చే బహుమానం ఏంటంటే సేవ. అప్పుడు దేవునికి ఏం చేస్తాం? ఫ్రూట్. దేవుని ఇష్టపూర్వకంగా ఏం చేస్తామండి? సేవిస్తాం. అర్థం ఒకసారి చేస్తాడు. దేవుడి మాటను ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చునుగాక. అందుకొరకే
ఆ రోగాన్ని దేవుడు మనకు మార్చడానికి కొరకు యేసుప్రభువు వారు ఏమంటే తెలుసా అండి, మన కొరకు యెషయా గ్రంథం 53 రాస్తుంది, మన కొరకు ఆయన వ్యసనాక్రాంతుడుగా వ్యాధిని అనుభవించిన వాడుగా మార్చబడ్డాడు. మహులోను పాత్రను యేసుప్రభువు వారు భరించి ఆ కృపకు యోగ్యులుగా మనల్ని ఏం చేశాడు, మార్చేశాడు. ఆ దృక్పథం అర్థం చేసుకోవాలంటే యేసుప్రభువు చెప్పిన మాట ఒకటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం. దట్స్ ద సీక్రెట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్. యేసుప్రభువు వారు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలని చెప్పిన సూత్రాన్ని మీకు పరిచయం చేస్తున్నా. మత్తయి సువార్త 6:30, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు. ఇప్పుడు మనం కూర్చున్నాము, రేపటి గురించి చింతించొద్దు. రెండోది మత్తయి సువార్త 6:11. మత్తయి సువార్త 6:11 ఇదంతా కొండ మీద ప్రసంగం అండి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. బాగా వినండి, మనం అట్లా ప్రాంజం ప్రభా వారంగా సరిపడిచ్చాయి, సంవత్సరానికి సరిపడిచ్చాయి. కొంతమంది కూడా మన్నా పడుతూ ఉంటాంటండి. కొంతమందికి బతకరాజులు వాళ్ళు ఏం చేశారంటే ప్రతిరోజు ఏరుకోవాలా, వద్దు, ఒక వారం సరిపడని ఏరుకున్నారట. మరుసటి రోజు పాపం ఏరుకోకుండా పొద్దున వెళ్ళి పాత రూపం చేశారంట. ఏమైంది, కుళ్ళిపోయింది. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. ఇప్పుడు ఏమర్థం అక్కడ చూడండి, అనుదిన ఆహారము దయచేయమంటే ప్రభు అంటాడు ఏనాటి కీడు ఆనాడే, రేపటి గురించి చింతించదు. మనం ఇక్కడ కూర్చుంటాం కానీ రేపేంటో, మండే ఎట్లుంటుందో, మండే మార్నింగ్ అంటుంటుందో, మళ్ళీ ఇప్పుడు కెరియర్ అయిపోయింది, పిల్లలకి పాపం స్కూల్ అయిపోయింది, ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ మరి ఏ స్కూల్లో ఏంటో మరి పాపం, అసలు వెంటనే అడ్మిషన్స్ ప్రైసులు పెరిగిపోతూ ఉంటాయి, రిజల్ట్ ఏమో మనోడు మంచిగా రాలేదు, అసలు దేంట్లో వేస్తే బాగుంటుంది, అసలు మొన్న వచ్చిన ఆఫర్. ఇక్కడ కూర్చొని ఉంటావు కానీ రేపటి గురించి ఆలోచిస్తున్నాను, ప్రస్తుతం ఈరోజు గురించి అస్సలు అంటే అస్సలు ఆలోచన లేదు. అయితే ప్రభు అంటాడు నువ్వు ఏ రోజు గురించి, నిన్నటి గురించి ఆలోచిస్తూ బాధపడొద్దు, రేపటి గురించి ఆలోచిస్తూ దిగులు చెందొద్దు. నువ్వేం చేయాలి, ఏనాటి కీడు ఆనాడని చెప్పి ఆనాడు కొరకు దేవుడు ఏమి ఇస్తాడంట, ఆహారం ఇస్తాడంట. సి దేర్ ఇస్ ఓన్లీ ఎనఫ్ బ్రెడ్ ఫర్ టుడే. మీరు రాసి పెట్టుకొని కావాలంటే, దేర్ ఇస్ ఓన్లీ ఎనఫ్ బ్రెడ్ ఫర్ టుడే, నాట్ ఫర్ ఎంటైర్ వీక్, నాట్ ఫర్ ఎంటైర్ ఫ్యూచర్. మరి ఏంటి ఆ బ్రెడ్? విలాపవాక్యములు 3:23, 3:23 లామెంటేషన్స్. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా అంటే అనుదినము ఏ రోజుకి ఆ రోజు దేవుని కృప ఫ్రెష్ వస్తుందంట. ఈరోజు పాలు ఈరోజే తాగాలి, రేపటి పాలు రేపటికే తాగాలండి. నువ్వు ఈరోజు పాలు రేపటి పాలు ఈరోజు తాగలుగుతావా? అట్లాంటి ప్రబుద్ధులు ఎవరు ఉన్నారా? అలాంటి ప్రబుద్ధులు లేకపోతే ఈరోజు పాలు రేపు తాగే ప్రబుద్ధులు ఉన్నారు కొంతమంది, నిన్నటిది మొన్నటిది అని. అంటే ఎంత డిలే అయితే పాలు అంత మంచిగా అవుతాయా? అది ఆల్కహాల్ కాదు, ఏంటండి అది, పాలు. ఎంత డిలే అవుతే అంత పాడైపోతుంది. బ్రెడ్ మీద అనుదిన ఆహారం అని ఉంది కానీ అనుదిన ఆల్కహాల్ అని రాయలే. ఆహారము మీద ఏముంటుందండి, బ్రెడ్ మీద ఏముంటుంది? మనం కొనేటప్పుడు బ్రెడ్ మీద చూసుకుంటామండి డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అని. అంటే ఆ బ్రెడ్ ఆ రోజే తినాలి, రేపు తింటే ఏమవుతుందండి, కుళ్ళిపోతుంది. అంటే దేవుని కృప ఏ రోజుకి ఆ రోజే కృపను దేవుడు ఫ్రెష్గా అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. ఆ రోజు ప్రాబ్లమ్స్కి ఫ్రెష్గా ఆ రోజు కృపనే దేవుడు రెడీ చేసి పంపిస్తాడు. ఏ రోజు ఆ రోజు, ఏనాటి కీడు. ఈరోజు ప్రభు ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా, దేవుని ఆశీర్వచనాన్ని చెప్పి ముగించాలని ఆశపడుతున్నా. నువ్వు తొందరపాటు ఏం అక్కర్లే, అన్నీ కలిపి దేవుడు అన్నీ కలిపి ఏ రోజు ఇవ్వాలో దేవునికి కరెక్ట్ తెలుసు. ఒక్కసారి ఆ దర్శనం స్టార్ట్ అయితే నువ్వు ఎన్ని ఆపాలని ట్రై చేసినా ఆగదంట. ఏమవుతుందో తెలుసా అండి? ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం ఈ మాట ఉంది. ఈ మాట 13వ వచనం చదివి దేవుని ఆరాధిస్తాం. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. అందుకొరకే ఏ నాటి కీడు ఆనాడే, రేపటి గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఆకాశ పక్షులు చూడమంటున్నాడు, పువ్వులు అడవి పువ్వులను చూడమంటున్నాడు, సొలొమోను కంటే ఎంతో అద్భుతవంతులు అంటున్నాడు, వీటన్నిటికి జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. వీటన్నిటికీ దేవుడు ఉన్నాడు, కానీ మీ కొరకు తండ్రి ఉన్నాడు. దేవుని మీద పట్ల విశ్వాసమే ఈ యొక్క మూగ జీవులకు అంతుంటే మరి నా పరలోకపు తండ్రి వాటికంటే శ్రేష్టమైనది మీకు అనుగ్రహించడా? చిన్న మంద భయపడకుడి, మీ రాజ్యం ఇచ్చుటకు తండ్రికి ఇష్టమైన. తండ్రి వేరు, దేవుడు వేరు. ఈరోజు కనీసం సృష్టి దేవుని ఎలా చూస్తుంది? దేవునిలాగా చూస్తుంది. కానీ మనం ఎవరు చూడాలి? తండ్రిలా చూడాలి. నాన్నకి ఎక్కువ ప్రేమ ఉంటుందా, పక్కోనికి ఎక్కువ ప్రేమ ఉంటుందా? నాన్నకి ఎక్కువ ప్రేమ ఉంటుంది కదండి. మరి సృష్టిని పోషిస్తున్న దేవుడు నిన్ను చూసుకోలేడా? ఈ మాట చదువుదాం రండి. 9:13. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు. ఇప్పుడు ఫస్ట్ ఎవరు వస్తారండి? దున్నువారు వస్తారు. దున్నువారి తర్వాత ఎవరు వస్తారు? కోయువారు వస్తారు. విత్తనము చల్లువారి వెంటనే
ద్రాక్ష పళ్ళను తొక్కువారు వత్తురు, పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించును, కొండలన్నీ రసధారలుగాను. అవును, ఇదే యెహోవా. ఏది ఎప్పుడు రావాలో ఎవరు నిర్దేశిస్తారండి? దేవుడు నిర్దేశిస్తాడు. నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుడి మాట ప్రతి వ్యక్తి జీవితం నెరవేర్చును గాక. కెరియర్స్ దేవుడు నెరవేర్చును గాక. తీర్మానాలు దేవుడు నెరవేర్చును గాక. వ్యాపారం దేవుడు నెరవేర్చును గాక. కుటుంబాల వివాహాల వ్యవహారాలను దేవుడు నెరవేర్చును గాక. పరచుల దేవుడు నెరవేర్చును గాక. కాబట్టి ఏ రోజు కృప ఆ రోజు.